బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న డార్లింగ్ ఇప్పటికే ఫౌజీ షూటింగ్ ను పరుగులు పెట్టించాడు. ఇక ఇటీవల సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మొదలు పెట్టాడు. ప్రభాస్ బల్క్ డేట్స్ తీసుకున్న సందీప్ పక్కా ప్లానింగ్ తో షూటింగ్ మొదలు పెట్టాడు. అందుకు తగ్గట్టే ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ గట్టిగానే కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభాస్ పై ఇప్పటి వరకు ఒక్క సీన్ మాత్రమే షూట్ చేశాడట. ఆ సీన్ కోసం ప్రభాస్ ఏకంగా 2 గంటలు ఎండలో కష్టపడాల్సి వచ్చిందని అంటున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి 2027 మార్చి 5న స్పిరిట్ ను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు సందీప్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా తృప్తి డిమ్రీ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. కానీ కొరియా నటుడు డాన్ లీ కూడా ఈ సినిమాలో విలన్ గా నటించనున్నాడని ముందు నుంచి ప్రచారంలో ఉంది. దీంతో అసలు సిసలైన విలన్ డాన్ లీ అనే టాక్ ఉంది. సందీప్ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే ఇస్తా అప్డేట్ ఇస్తా అని చెబుతూ వస్తున్నాడు. దీంతో డాన్ లీ ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం పక్కా అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో డాన్ లీ ఉన్నాడా లేడా అనే విషయంలో ఆ రోజు క్లారిటీ రావడం పక్కా అని తెలుస్తోంది. మార్చి 1న డాన్ లీ బర్త్డే ఉంది. ఆ రోజునే సందీప్ రెడ్డి అధికారిక ప్రకటన చేయబోతున్నాడనే టాక్ నడుస్తోంది. లేదంటే డాన్ లీ స్పిరిట్ లో లేనట్టే.